నేను ఒక్కసారి మాట చెప్పాను, నా బాధలు వలినట్లేదు, నా కష్టం ఎవరు తీర్చట్లేదు, వదిలేసే నువ్వు, నిన్ను ఎవ్వరు పట్టించుకోపోవచ్చు, కానీ ఒక్క మహాన్ భావుడు నిన్ను పట్టించుకోవడానికి సిద్ధంగా కూర్చుంటాడు. నీకు బాధ అనిపిస్తే బాధపడు, ఏడవాలనిపిస్తే ఏడువు. ఎక్కడ నానా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఈశ్వరుడు పాదాలు పట్టుకుని ఏడువు, ఈశ్వరుని చూస్తూ ఏడువు. నీ బాధలు ఏమున్నాయి, అసలు నీ లోపలున్న అది ఏంటి ఆయనకు చెప్పుకో. నానా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నేను నమ్మిన వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టేశారు, ఒంటరిగా అయిపోయాను. ఈ ఒంటరితనాన్ని తూచేనాన నాకు నువ్వు తోడుగా ఉండు చాలు అని ఒక్కసారి ఈశ్వరుడు పాదాలు పట్టుకొని చెప్పు. నిన్ను ఈశ్వరుడు వదిలిపెట్టడం కూడా నీ కలలో కూడా జరగదు. మీరు ఈ మాట రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, చిలకాలం తోడుంటాడు, నీ కట్ట కాలిన తోడుంటాడు ఈశ్వరుడు. ఒక్కసారి ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే ఏడుస్తున్నావో, ఈశ్వరుడు పాదాలు పట్టుకొని నీ కంటి చుక్కతో ఈశ్వరుని అడుగు. ఈశ్వరు నిన్ను వదిలేస్తే నన్ను అడుగు. ఈశ్వరు నిన్ను వదిలేయడు. నీ కలలో కూడా ఆ ఊహ కూడా రాకుండా చూసుకుంటాను నిన్ను. ఎవరైతే నిన్ను కాదన్నారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, వాళ్ళందరూ వాళ్ళ తప్పులు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చే రోజును తెస్తాడు పరమేశ్వరుడు. ఈశ్వరుని నమ్ముకో. ఏడవనిపిస్తే ఏడ్చేయి. దుఃఖాన్ని గుండెలో పెట్టుకుంటే చాలా ప్రమాదం. ఆ దుఃఖమైతే ఏదైతే ఉందో ఈశ్వరుడు దగ్గర కూర్చొని మొత్తం ఏడ్చేసి, ఆ రోజు నుంచి స్టార్ట్ చేయి నీ జీవితాన్ని. శివుడు చెప్పినట్టు విను, శివుడు చెప్పినట్టు నడువు. నీ జీవిత గమ్యం మారుతుంది. ఆయన నీకు తోడుగా ఉంటాడు. హర హర మహాదేవ శంభో శంకర. శివకేశవాయ నమః.